హలో ఎవ్రీవన్. ఈరోజు మన అందరము డిస్కస్ చేసుకునేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది ఇది భవిష్యత్ అని, కొంతమంది ఇది భయం అని చాలా కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటాయి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది మనకు లాభమా నష్టమా, భవిష్యత్తులో మన జాబ్స్ జీవితాలు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. సో అసలు ఫస్ట్ ఏ అంటే ఏంటి? ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలాగా ఆలోచించే సాఫ్ట్వేర్ లేదా మెషిన్. సో ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇవి నేర్చుకుంటాయి మనం చెప్పింది, తర్వాత నిర్ణయాలు అవే తీసుకుంటాయి, మన పనిని వేగవంతంగా చేస్తాయి. గూగుల్ అనుకోండి, చాట్ జీపీటీ అనుకోండి, అలెక్సా, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇవన్నీ ఏ ఎగ్జాంపుల్స్. సో దీనివల్ల లాభాలు చాలా ఉంటాయి. ఏఐ వల్ల మెయిన్ లాభం ఏంటిదంటే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సో టైం అండ్ కాస్ట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్ డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. తర్వాత స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకు బాగా ఇంక్రీజ్డ్ లెర్నింగ్ కర్వ్ వస్తుంది. తర్వాత బిజినెస్ ఓనర్స్కి చాలా తొందరగా డేటా సేకరించి దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకోగలుగుతారు. చిన్న బిజినెస్లో కూడా పెద్ద కంపెనీ వాళ్ళతో పోటీ పడగలుగుతారు, పెద్ద కంపెనీ లాగా టెక్నాలజీ వాడగలుగుతారు. సో ఇది నిజంగా ఒక రెవల్యూషన్. సో కాకపోతే కొన్ని నష్టాలు, దీనికి డౌన్ సైడ్ కూడా ఉంది. ఆ నష్టం ఏంటి అని అంటే రిపిటేటివ్ జాబ్స్ పోతాయి. దాని తర్వాత ఈ ఏఐ మీద ఓవర్ డిపెండెన్సీ పెరుగుతుంది. తర్వాత ఈ హ్యూమన్ క్రియేటివిటీ అనేది మొత్తం చాట్ జీపీటీ చేసిన తర్వాత కొంచెం క్రియేటివ్ అనే లెవెల్స్ అనేది తగ్గుతాయి. తర్వాత డేటా ప్రైవసీ, మనం ఏది కావాలన్నా దాంట్లో టైప్ చేస్తాం కాబట్టి సో ఆబ్వియస్లీ అది మనకు స్టోర్ చేసుకుంటుంది. ఆ డేటా ఎప్పటికైనా హ్యాక్ చేయడము, లీక్ చేయడము ఇది జరుగుతుంది. సో ఇది ఏఐ. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే జాబ్స్ అసలు పోవు, జాబ్స్ నేచర్ మారుతుంది. సో ఏఐతో పని చేయగలిగిన వాళ్ళు, ఏఐని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు, ఏఐని క్రియేటివ్గా వాడగలిగిన వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్. సో దాన్ని ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అని ఇప్పుడు కొత్త కోర్సులు వచ్చినాయి. సో ప్రాంప్టింగ్ ఇంజనీర్ అని. సో ఏఐ కోసం భయపడొద్దు, అది నేర్చుకోండి, ఏఐని అర్థం చేసుకోండి, స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హు లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. సో ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అప్లికేబుల్ అవుతుంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే స్క్రీన్ పైన నా ఈమెయిల్ అడ్రస్ ఉంది, నాకు క్వైరీ పంపండి, నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ.